రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. కార్యక్రమం దానిలో మాట్లాడేటువంటి ఈ జిఎస్ అనేటువంటి వ్యక్తి కొన్ని అవాకులు చవాకులు పేరటం జరిగింది. ముందు తన వంతు తాను చూసుకున్న తర్వాత ఎదుటివారి గురించి విమర్శించడం అనేది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. అతను ఈ మున్సిపాలిటీలో వాళ్ళ మాంగారు పేరు చెప్పుకొని ఈ మున్సిపాలిటీకి వచ్చేసేసి వాళ్ళ మాంగారు కాపులకి ఏమీ చేయలేదనేటువంటి ఈయన యొక్క వాదన మీద వాళ్ళ మాంగారు కూడా మాట్లాడాల్సిన విషయం వస్తుంది ఈరోజు. ఎందుకంటే ఆ రోజు మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్గా పోటీ చేసేటప్పటికి కనీసం ఆయన తెలుగుదేశం జెండా కూడా కట్టినటువంటి పరిస్థితి. కానీ మా నాయకుడు ఇక్కడ ఓసి చేసి కాపులకి ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో ఆయన్ని తీసుకొచ్చేసి మున్సిపల్ చైర్మన్ చేశారు. అది కూడా మర్చిపోయి రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులంతా వైసీపీలోనే ఉన్నారు, తెలుగుదేశంలో లేరు అనేటువంటి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చెప్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి 4 మండలాల్లో 2 మండలాలు కాపు పార్టీ అధ్యక్ష పదవుల్లో ఉన్నాం. అలాగే 2 మార్కెట్ యార్డులు ఉంటే 1 కాపులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేకమైనటువంటి పిఎస్సిఎస్ల్లో ఇవాళ ఆ జాతికి చెందినటువంటి వాళ్ళు పదవులు అనుభవిస్తూ ఉన్నారు. అట్లాగే నీటి తీరు సంఘాల్లో కూడా అదే పదవుల్లో, అలాగే దేవాలయ కమిటీల్లో కూడా ఉన్నారు. మరి అతనికి కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడి పాలన గుర్తొస్తుందో మరి ఏమో ఆయనకైతే అర్థం కావట్లేదు. రెండోది, నిత్యం ఈ నియోజకవర్గానికి సేవలు అందిస్తున్నటువంటి మా నాయకుడిని ఆయన దరిదాపు 4-5 రోజుల క్రితం కూడా ఇక్కడే ఉండి వినియోగించుకుని ఇవాళ ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, ఇందాక మాస్టర్ గారు చెప్పారు, గుడ్డగాల్చి మొగాలు వేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి. నేను నీకు సూటుగా మాట్లాడుతూ ఉన్నా, అయ్యా జిఎస్, మా నాయకుడు 2008లోనే ఓటు పుట్టించుకుని రేపల నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ప్రతి వారం నియోజకవర్గానికి మంచి చెడ్డ ఆలనా పాలన చూస్తూ ప్రతి వారం అన్నదమ్ములు రామలక్ష్మణలాగా పనిచేస్తూ ఉంటే నువ్వేమని మాట్లాడుతున్నావు? మీ మాంగారు 2014లో మున్సిపల్ చైర్మన్ అయినప్పటికీ కూడా నీకు కనీసం ఓటు 2019 వరకు ఈ నియోజకవర్గంలో ఓట్లేదు. నువ్వా లోకలు, మా నాయకులా? లోకలు నాన్ లోకల్ అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు లోకల్. నేను నీకు ఈ సభాముఖంగా పత్రికాముఖంగా ఒక ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నువ్వు పుట్టినటువంటి గోడపాటి వారి పాలనలో కానివ్వండి, నువ్వు పెరిగినటువంటి గాదివారి పాలనలో కానీ, నువ్వు వచ్చి దత్తత ఉన్నటువంటి రేపల నియోజకవర్గంలో కానీ ఒక వార్డు మెంబర్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక సర్పంచ్ కానీ, ఆఖరి మున్సిపల్ వార్డులో ఉన్నటువంటి వార్డు మెంబర్గా గెలిచి చూడు, నువ్వేంటో తెలుస్తుంది. అసలు నువ్వెవరు? సత్యప్రసాద్ అనేటువంటి వ్యక్తి లేకపోతే అసలు నువ్వెవరు? ఈ జిఎస్ అనేటువంటి వ్యక్తి ఎవరు? అసలు నువ్వు ఎక్కడున్నావు? కాస్తంత తెలుసుకుని మాట్లాడు. ఇది నీకు మొట్టమొదట హెచ్చరిక అనుకో, ఏదన్నా అనుకో. అంత మినికి నువ్వు గీత దాటి ప్రవర్తిస్తే మాత్రం చర్యలు చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయని చెప్పేసి గుర్తుని చెప్పేసి సభాముఖంగా చెబుతూ ఉన్నా. నిన్నదాకా అతను ఇక్కడ ఎలా బతికాడు, ఇవాళ అక్కడికి వెళ్ళి అతను ఎలా మాట్లాడుతున్నాడు, ఒక్క విషయం తెలుసుకోవాలి. ఈ గూడబాటి శ్రీనివాసరావు అన్న అతన్ని ఇక్కడ పరిచయం చేసింది దేవగిరి రవి, అంటే నాకు తెలిసినంతవరకు. అంతకుముందు మన స్వామి మాస్టర్ గారు తీసుకొచ్చి దేవగిరి రవి కలిసి అందరికీ పరిచయం చేశారు. కాపులు ఇతను కాపులు ఎవర్రా అన్న అంటే ఒక విషయం చెప్పాలి. మన ప్లేటర్ నాగాంజలి గారి ఫంక్షన్కి గూడవాటి శ్రీనివాసరావు వస్తే నాకు దేవగిరి రవి పరిచయం చేశాడు. ఎవరంటే మన మాస్టర్ గారు అల్లుడు అండి బాబా అని చెప్పాడు. సరేలే అన్న అవుతుంది. అలాంటి వ్యక్తిని మరి మా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను పోటీ చేస్తానంటే, సరే రాయా, మంచోడేలే, మీ మామగారికి మంచి పేరు ఉందని ఆయన చైర్మన్గా ఇచ్చాడు సీటు ఈయనకి. ఏదో డబ్బులు ఇస్తా అంటే ఆ డబ్బులు ఇవ్వాలి. ఈయన మా మినిస్టర్ గారు ఖర్చు పెట్టి వీళ్ళ మామగారిని గెలిపించాడు చైర్మన్గా. సరే, ఈయన మామగారు గెలిచిన తర్వాత మున్సిపాలిటీలో మరి ఈయన చేసిన అరాచకాలు, ఆడపిల్లలతో ప్రవర్తించడం కానీ, లేదా డబ్బులు వసూలు చేస్తాం కానీ, లేదా ఇతను తీసుకెళ్ళిన హోటల్లో కానీ ఎక్కడికైతే ఎలా నాశనం చేశాడో తెలుగుదేశం పార్టీ అని మేము అనేక సార్లు చెప్పాము మా మినిస్టర్ గారికి. ఎందుకండి మీరు
జనం అందరి ముందు అన్నాడు ఆయన, అది దుర్మార్గుడు, మనం బయటికి వెళ్తే మన మీద ఇంకో 100 మాట మాట్లాడతాడు, అందుకని దగ్గర పెట్టుకున్నాను బాబు అని. అదే దుర్మార్గుడు అనేవాడు దగ్గర ఉంటే ఒక రకంగా ఉండేది, దూరంగా ఉంటే ఒక రకంగా ఉండేది. ఈ గూడవాడ శ్రీనివాసరావు చరిత్ర ఏంటంటే, మనిషికి ఒక్కటి పరిచయం లేదు ఇక్కడ. మన మంత్రి గారి ద్వారా ప్రతి ఒక్కరికి వెళ్ళి నేనేదో పని చేస్తాను, దందాలు చేస్తాను, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం, లేదా వాడిని బెదిరిస్తాం, వీడిని బెదిరిస్తాం చేశాడు. ఇలాగే మా స్నేహితుడు వాడిని 10 లక్షలు అడిగాడు ఈయన. వాడి మనిషి గారు చెప్పాడు. వాడి మనిషి గారు చెప్తే ఏంద్రా నీకు జరుగు అని తిట్టితే ఇక్కడి నుంచి మరి మనిషి గారి మీద నిందేయాలి కదా, వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నిందేసి అవతలకి వెళ్ళాడు. పాపం వాళ్ళకి తెలియదు ఈ సంగతి. వీడేదో 20-30 కోట్లు ఉన్నాయి, 20 కోట్లు ఖర్చు పెడతాడని ఆయన అనుకుంటున్నాడు. నిన్నగా మొన్న ఈ జనాన్ని భోజనం చేసింది ఎవరికి ఇచ్చాడు? 5 లక్షలు ఇచ్చి జనాన్ని భోజనం చేయించాడు ఈయన. ఎవరో ఈ గూడవాడ శ్రీనివాసరావు అనేవాడు ర్యాలీకి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, గూడవాడ శ్రీనివాసరావు అనేవాడు అనగానే సత్యప్రసాద్ అనే వ్యక్తిగన నీ సంగతి చూడమంటే నువ్వు రేపల్లె ఏరియా కాదు కదా, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి నువ్వు పరిగెత్తావు. గుర్తుపెట్టుకో. నిన్న నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వు ఇంటికాడ ఉండవు. మా మనిషి గారు కానీ వాళ్ళ అన్నగారు కానీ శాంతియుతంగా ఉన్నారు కాబట్టి నువ్వు ఇక్కడ బతుకున్నావు. ఇంకోసారి చెబుతున్నా, మినిస్టర్ గారిని కానీ వాళ్ళ అన్నగారిని కానీ మాట్లాడావంటే రేపల్లి ఏరియా కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడా నువ్వు తిరగలేవు. అది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా బతకమని వార్నింగ్ ఇస్తున్నా నీకు. శ్రీనివాసు గుర్తుపెట్టుకో. మినిస్టర్ గారిని అన్నావంటే దేవుడి మీద ఉమ్మేసినట్టే. ఆయన సొమ్ము తిన్నావు, ఆయన అనేక రకాల భ్రష్టు పట్టించావు, బయటికి పోయావు. అలాగే బతుకు, అక్కడే బతుకు. అంతేగాని ఆయన మీద ఏమన్నా నిందలేస్తే ఇక్కడ భరించే వాళ్ళు ఎవరు లేరు. ఇంకో విషయం చెబుతున్నా, నిన్నగాక మొన్న కాపులు మీటింగ్ పెట్టారు మా తమ్ముడు వాళ్ళు. నువ్వు వెళ్ళావు, ఒక్క కాపోడు రాలా. ఎందుకన్నా అని అడిగితే వాడిక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. బాబు మేము వాళ్ళు ఏం చేస్తాం, కాపు మీటింగ్ అన్నారు. నువ్వు వెళ్ళమంటే అక్కడ 400-500 మంది వచ్చారు, లేకపోతే 2-3 వేల మంది ఉండేవాళ్ళు అక్కడ. అది గుర్తుపెట్టుకుంటున్నారు కాపులంతా నీ గురించి. నువ్వు కాపు ఏంటయ్యా? కాపులకి ఏం చేసావు నువ్వు? ఎక్కడ నువ్వు పరిచయం చేసావా? కాపులకి ఏమైనా పోరాడావా? కాపు నియోజకవర్గాలకి ఏమైనా ఇచ్చేసావా నువ్వు ఇక్కడ కాపులు మంత్రి గారు అన్నగారి తర్వాత నీకు ఇచ్చాడు ఫేమస్. ఏమని? అంతా నువ్వని. మంత్రి గారు అన్నగారిని కూడా పక్కన పెట్టి నువ్వు కాపులకి ఎవరికైనా ఒక్క పని చేసావా ఇక్కడ? ఏ కాపోడు అని అడిగితే ఫోన్ ఎత్తావా పని? ఏ కాపోడు కన్నా సాయం చేసావా ఇక్కడ ఉండి? మంత్రి గారి దగ్గర ఉండి అందరినీ దూరం చేసావు. ఇక్కడ అందరినీ దూరం చేద్దామన్నావు, అందరినీ విడగొడదాం అనుకున్నావు. కానీ మంత్రి గారి మీద నమ్మకంతో ప్రతి ఒక్కడు ఇక్కడే ఉన్నారు. నిన్నగా మొన్న మా ఫ్రెండ్ని అడిగాను వస్తావా అని, వాడి నోటి నిండా తిట్టాను. నేను పేరు చెప్పను, నేను విన్నావా? నువ్వు ఇలా చాలా చేస్తున్నావు, జాగ్రత్తగా బతుకమని చెబుతున్నావు నీకు శ్రీనివాసు. గుర్తుపెట్టుకో. రేపల్లో ప్రజలు చాలా నిజాలు తెలుసుకున్నారు నీ గురించి అంతా. అక్కడే నీ పరిస్థితి ఏమైందో ఆలోచించుకో. ఇక్కడ మా పరిస్థితి అందరి పరిస్థితి బాగానే ఉండిద్ది, మాకేం లోటు లేదు. ఇంకో విషయం చెబుతున్నా, నువ్వు జాగ్రత్తగా బతకగలిగితే నీ రాజకీయం నువ్వు చేసుకో. అంతేగాని మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. 24లో